హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ అయితే పెట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే ఈ విషయం అయితే రెస్పాన్స్ అయితే అవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇష్యూ, ప్రతి ఒక్కరు కూడా ఆమెకు న్యాయం జరగాలని కోరుకోండి. ఎందుకంటే 5 months ప్రెగ్నెన్సీ, తను ఆల్రెడీ న్యూస్లలో అన్నిట్లలో వస్తుంది. జగిత్యాల మాదాపూర్ విలేజ్లో వైష్ణవి అనే అమ్మాయినైతే భర్తని నమ్మించి నిన్న నైట్ అయితే చంపేసిండు. చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే తను 5 months ప్రెగ్నెన్సీ, అతను నమ్మించి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు కూడా రానియకపోతే అమ్మాయి వాళ్ళ అమ్మని ఇక్కడనే ఉంచుకొని వాళ్ళనైతే దగ్గరుండి చూసుకుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే తన వయసు ఎంత చిన్న వయసు, చాలా చిన్న వయసు. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత ఫీల్ అవుతుందంటే, రియల్గా ఒక్కరిని నమ్మి తన కూతుర్ని అతని చేతిలో పెడితే అతను చేసిన ఘనకార్యం ఏంటో ఒక్కసారి చూడండి. అన్నలు తమ్ముళ్ళు, మీకు ఇష్టం ఉంటేనే మీ వైఫ్లని కానీ మీ లవర్స్ని కానీ మంచిగా చూసుకోండి. ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతేగాని ఇలాంటివి అయితే చెయ్యకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మీరు మీ అమ్మ నాన్నలకు మీరు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుండ్రో అమ్మాయిలు కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిల పైనే ప్రేమ ఉంటుంది యాక్చువల్గా అసలు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో ఎట్లా జరుగుతున్నాయి ప్రపంచంలో, అసలు ఆ ప్రపంచం ఎటు పోతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం, ఆల్రెడీ చూస్తున్నాం కూడా. కాకపోతే అందరూ కూడా దీనికైతే కొంచెం రెస్పాన్స్ అయితే అవ్వండి. తనకైతే న్యాయం అయితే జరగాలి. ఎందుకంటే ఇద్దరు ప్రాణాలు తీసిండు. అసలు ఎంత దజ్జాగా, ఇప్పుడు కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటాడు, మళ్ళీ వస్తాడు యథావిధిగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఆయన హ్యాపీనెస్ ఆయనకు ఉంటాయి. కాకపోతే ఈ అమ్మాయి చనిపోయినందుకు ఈమెని ఎవరు రీప్లేస్ చేస్తారు? ఒక్కసారి అయితే ఆలోచించి ఇలాంటి డిసిషన్స్ అయితే తీసుకోండి. కాకపోతే ఇట్లాంటి తప్పు ఎవ్వరు కూడా వేయొద్దు, చెయ్యకూడని శిక్షణ అయితే వేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమ్మాయిల్ని చంపి కొన్ని రోజులు ఏదో జైల్లో ఉండి వచ్చి వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేసుకుంటా మంచిగా దర్జాగా ఉంటుండ్రు ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద తప్పు. వి గోనా మిస్ యూ వైష్ణవి.